వెల్కమ్ టు అబి టీవీ. సైబర్ నేరగాళ్ళ దోపిడికి అంతే లేకుండా పోతుంది. సైబర్ నేరగాళ్ళు అడ్డదిడ్డంగా దోచేస్తున్నారు ప్రజల సొమ్మును. ఒళ్ళు కదలకుండా, చెమట చుక్క రాలకుండా ఏసీ గదుల్లో ఉంటూ ఓ కంప్యూటర్ ముందల పెట్టుకొని ప్రజల సొమ్మును నీళ్లు తాగినంత ఈజీగా ఆన్లైన్ ద్వారా కాజేస్తున్నారు. ఈ ఘటనలు మనకు రోజు పోలీస్ స్టేషన్లో ఏదో ఒక దగ్గర కేసులు నమోదు అవుతూనే ఉంటాయి. అంటే ఈ సైబర్ నేరగాళ్ళు వాట్సాప్లోకి లింకులు పంపిస్తారు. ఏదో మభ్యపెట్టి ఆశ చూపి మీకు అమౌంట్ వస్తాయి అవి వస్తాయి అని ఆ లింక్స్ ఓపెన్ చేపిస్తారు. ఓపెన్ చేయగానే మన ఖాతాల నుంచి డబ్బంతా మాయం చేస్తారు ఆన్లైన్ ద్వారా. ఇట్లా ఎన్నో కేసులు భారతదేశమే కాదు రాష్ట్రాలలో కూడా ఇలాంటి కేసులు రోజు నమోదు అవుతూనే ఉంటాయి. అయితే ఈ సైబర్ నేరగాళ్లకు అడ్డుకట్ట పడేది ఎప్పుడు? అయితే ఈ సైబర్ నేరగాళ్ళు కూడా ఇప్పుడు కొత్త పంతను ఎన్నుకున్నారు. అంటే ఫోన్లు పోగొట్టుకున్న వారి ఖాతాల నుంచి లక్షలు మాయం చేస్తున్నారంట. ఆ కేసులు ఇప్పుడు అడ్డగోలుగా పెరుగుతున్నాయంట పోలీస్ స్టేషన్లో. అంటే ఎవరైతే ఫోన్లు పోగొట్టుకుంటారో వాళ్ళ ఫోన్ నెంబర్ సాయంతో ఆన్లైన్ నేరాలకు పాల్పడి వాళ్ళ ఖాతాల నుంచి లక్షలు కాజేస్తున్నారంట. అందుకే బిగ్ అలర్ట్ అని చెప్తున్నారు పోలీసు వాళ్ళు. ఎవరైతే ఫోన్ పోగొట్టుకుంటారో వాళ్ళు వెంబడే వాళ్ళ ఫోన్ నెంబర్ను బ్లాక్ చేయించాలంట. అదేవిధంగా ఆ ఫోన్ నెంబర్కు బ్యాంకు ఖాతా లింక్ అయి ఉంటాయి కదా, ఆ లావాదేవీలను కూడా నిలిపివేయాలని పోలీసులు హెచ్చరిక జారీ చేస్తున్నారు. వాస్తవమే, సైబర్ నేరగాళ్ళు ఇదే పని మీద ఉంటారు. ప్రజల సొమ్మును ఎంతో కష్టపడి వాళ్ళ డబ్బును ఆదా చేసుకొని అకౌంట్లలో పెట్టుకుంటుంటే వివిధ లింకులు పంపుతూ ఆ లింకులు ఓపెన్ చేయగానే అడ్డగోలుగా దోచేస్తున్నారు. అందుకే పోలీసులు కూడా బిగ్ అలర్ట్ అని చెప్తున్నారు. ఫోన్ పోయినెంబడే మీ యొక్క ఫోన్ నెంబర్ బ్లాక్ చేయించండి. ఆ ఫోన్ నెంబర్కి లింక్ అయినటువంటి బ్యాంకు లావాదేవీలను కూడా నిలిపివేయాలని చెప్తున్నారు. ఆ ఫోన్ నెంబర్ సాయంతో ఆన్లైన్ నేరాలకు పాల్పడి డబ్బును మొత్తం కాజేస్తున్నారంట. కాబట్టి ప్రజలారా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క ఫోన్ పోయినెంబడే బ్లాక్ చేయించే ప్రయత్నం చేయండి. లేకపోతే మన కష్టాన్నంతా మీరు నెల రోజులు ఏదైతే పనిచేసి సంపాదించిన డబ్బంతా వృధా చేసుకునే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త.